హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'టెల్ మీ సాఫ్ట్‌లీ' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ అంటే మరీ అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు గానీ, హగ్ అండ్ కిస్ సీన్స్ పడవు. 1, 2 బంచిక్ సీన్స్ ఉంటాయి అంతే. మామూలుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే దాని లవ్ స్టోరీ. అలాగే ఆ లవ్ స్టోరీని చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు కొన్ని మూవీస్‌లో. ఈ మూవీస్‌లో ఏంటంటే ఒక అమ్మాయి ఏ అబ్బాయితోనైనా ఫ్లర్ట్ చేస్తూ ఉంటది. అలాగే డేట్ చేస్తుంటది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని అడగంగానే ఆ అబ్బాయితో వెళ్ళిపోద్దనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. అవి చూసినప్పుడు అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. చూడ్డానికి కూడా ఓకే. ఓకే లాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా ఈ మూవీలో హీరోయిన్ కమిల తనొక కాలేజ్ స్టూడెంట్ అనమాట. వాళ్ళే తయాగో అండ్ టైలర్. వీళ్ళిద్దరూ కమలి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. కానీ కమలి చిన్నప్పుడే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్‌తో ఒక చిన్న గొడవ వస్తుందనమాట. ఆ గొడవ వల్ల కమలి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. అలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని కాలేజీలోనే కలుస్తది. అలా కలిసాక వాళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగింది? అలాగే చిన్నప్పుడు వాళ్ళు ఎందుకు విడిపోయారు? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ చిన్నప్పుడు సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెడతారు. అది చూడ్డానికైతే ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఆ మెయిన్ పాయింట్ బేస్ చేసుకునే సినిమా అంతా ఏదో హైలైట్‌గా అన్నట్టు చూపిస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే అంత హైలైట్ ఏం లేదనమాట. చూడ్డానికి ఓకే. ఓకేలాగా అనిపిస్తది. కమీలా, టైలర్, తయాగో వీళ్ళు ముగ్గురు మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెడతారు. అది చూడ్డానికైతే ఓకే. ఓకేలాగా అనిపిస్తే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదనమాట. ఇంకా కమలి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, ఏ అబ్బాయి వచ్చి డేట్‌కెళ్దాం అని కూడా వెళ్ళిపోతదనమాట. ఇంకా ఆ సీన్స్ కూడా ఏదో లవ్ సీన్స్ అన్నట్టుగా చూపిస్తారు. అయి చూడ్డానికైతే అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. అసలు బాలేదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 50 మినిట్స్ ఉంది. ఆ చిన్న కాన్సెప్ట్ అనేది చాలా లెంథీగా లాగుతాడు. అండ్ ఆ లవ్ స్టోరీ, ఆ రొమాంటిక్ సీన్స్ కొంచెం లెంథీగానే పెడతారనమాట. అవి చూడడానికి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు గానీ, ఏదో కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఈ మూవీ కంప్లీట్‌గా కాలేజ్ లైఫ్ స్టోరీ మీద వెళ్తుంటదనమాట. సో, కాలేజ్ లైఫ్‌లో జరిగే కొన్ని సెలబ్రేషన్స్, నైట్ పార్టీస్, లవ్, డేటింగ్స్, గేమ్స్ అంటే ఏదో అలా తీసుకెళ్తుంటాడు గానీ, ఆ సీన్స్ ఎక్కడ కొంచెం చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. ఇంకా క్లైమాక్స్ కూడా అదే రేంజ్‌లోనే ఉంటది. ఏదో ఒక లాస్ట్‌కి ఒక ఎమోషనల్ సీన్ పెడతారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో కమలిక ఎలీసా చేసింది తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు. ఓకే. ఓకేలాగా ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు. కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఆ కాలేజ్ లవ్ సీన్స్ కొంచెం చూడడానికి బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు గానీ, 1, 2 రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. అక్కడక్కడ వచ్చిన లవ్ సీన్స్‌తో, ఆ రొమాన్స్ సీన్స్‌తో నచ్చేటట్టయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా ఏదో లవ్ అండ్ రొమాన్స్ బాగా ఎక్కువగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.